హలో ఎవ్రీవన్, ఈరోజు మనం పైథాన్ సిరీస్లో చూసుకోబోయే టాపిక్ అబ్స్ట్రాక్షన్ ఇన్ పైథాన్ అనమాట. అసలు ఏంటో వివరంగా తెలుసుకుందాం. సో అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి? అబ్స్ట్రాక్షన్ మీన్స్ హైడింగ్ ద ఇంటర్నల్ డీటెయిల్స్ అండ్ షోయింగ్ ఓన్లీ ఎసెన్షియల్ ఫ్యూచర్స్. అంటే ఇంటర్నల్ డీటెయిల్స్ అంటే మన గురించి వివరాలన్నీ హైడ్ చేసి, అంటే ఓన్లీ ఎసెన్షియల్ ఫ్యూచర్స్ మాత్రమే చూపించేదాన్ని అబ్స్ట్రాక్షన్ అంటాం అనమాట. సపోజ్ మనం ఏమైనా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసాం అనుకోండి, మనం ఏమైనా ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత ఒక స్లిప్ వచ్చింది కదా ఏటీఎంలో. ఆ స్లిప్లో మనకి డీటెయిల్స్, ఏటీఎం అకౌంట్ నెంబర్ అవన్నీ ఉండవు. జస్ట్ మనకి ఎసెన్షియల్ ఫ్యూచర్స్ మాత్రమే కనిపిస్తాయి అనమాట. కొన్ని వివరాలు మాత్రమే కనిపిస్తాయి, అంతేకాని మొత్తం వివరాలు కనిపించవు. సో అదొక ఎగ్జాంపుల్ అనమాట అబ్స్ట్రాక్షన్ ఇన్ పైథాన్కి. ఇది ఎందుకు హెల్ప్ అయింది? ఫోకస్ ఆన్ వాట్ అండ్ ఆబ్జెక్ట్ డస్. అండ్ ఆబ్జెక్ట్ ఎందుకు వాట్ అంటే ఫోకస్ ఆన్ వాట్ అనమాట. అసలు ఏం చేసేది ఆబ్జెక్ట్ అన్నట్టుగా ఒక పాయింట్ అనమాట. ఇగ్నోర్ హౌ ఇట్ డస్. అండ్ అసలు ఇగ్నోర్ చేసిద్దా ఎలా చేసిద్దని. సో మనం థింక్ యూ యూజ్ ఏ మొబైల్ ఫోన్ బట్ యూ డు నాట్ నో హౌ ఇట్ ఈజ్ అండ్ వర్క్స్ అనమాట. అంటే ఇప్పుడు మనం మొబైల్ ఫోన్ అనేది యూజ్ చేస్తాం, కానీ అది ఇంటర్నల్గా ఎట్లా వర్క్ అయితే తెలియదు కదా. ఇంటర్నల్ డీటెయిల్స్ అని మనకు తెలియదు అనమాట. సో ఆ విధంగా ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. మీకు అర్థమైంది కదా. అబ్స్ట్రాక్షన్ మీన్స్ హోల్డింగ్ ద ఇంటర్నల్ డేటా, హైడింగ్ ద ఇంటర్నల్ డీటెయిల్స్ అండ్ షోయింగ్ ఓన్లీ ఎసెన్షియల్ ఫ్యూచర్స్. అండ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే వాషింగ్ మిషన్ అనమాట. సో వి జస్ట్ ప్రెస్ స్టార్ట్ బటన్ అంటే మనం స్టార్ట్ బటన్ స్టార్ట్ చేయగానే అది ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోయింది, అంతేకాని మనం వాటర్ ఎలా ఫిల్ అయ్యింది, మోటార్ ఎలా రన్ అయ్యింది, ఎట్లా టైం వర్క్ అయ్యింది అనేది మనం గమనించాం. అసలు కేర్ కూడా తీసుకోం. మనం జస్ట్ టైం అంతా పెడతాం. ఇంటర్నల్ వర్క్ సోర్స్ అనేది మనం గమనించాం కదా, అసలు మనం కేర్ చేయం. సో దట్ ఈస్ నోన్ యాజ్ అబ్స్ట్రాక్షన్ అనమాట. మీకు అర్థమైంది కదా. సో దిస్ ఇస్ థర్డ్ ఎగ్జాంపుల్. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ ఏంటి? కార్ డ్రైవింగ్. యూ జస్ట్ టర్న్ ద కీ టు ద రైట్, we use the steering, brake and accelerator. You do not know how the engine burns fuel and పొజిషన్ మూవ్స్ అనమాట. అంటే మనం ఇప్పుడు కార్ డ్రైవింగ్లో చూసుకుంటే మన మూమెంట్ రైట్ ఇండికేటర్ వేస్తే రైట్ సైడ్కి వెళ్తున్నట్టు, లెఫ్ట్ ఇండికేటర్ అయితే లెఫ్ట్ సైడ్ తిరుగుతున్నట్టు, బ్రేక్ ఇస్తే ఆగినట్టు, ఎక్సలేటర్ ఇవ్వగానే పెరుగుతున్నట్టు స్పీడ్, ఇవన్నీ ఎలా వర్క్ అవుతున్నాయి. అండ్ మనం జస్ట్ ఎట్లా వర్క్ అవుతున్నాయి మాత్రం చూస్తాం, కానీ లోపల ఇంజిన్ సిస్టమ్ అనేది మనం చూసుకోం. అట్లా ప్రతిదీ వీ డు నాట్ నీడ్ అనమాట. సో దిస్ ఈజ్ అన్ అబ్స్ట్రాక్షన్ అనమాట. సో దిస్ ఈజ్ అన్ సెకండ్ ఎగ్జాంపుల్. పైథాన్ ఎగ్జాంపుల్లో చూసుకుంటే వి యూజ్ అబ్స్ట్రాక్ట్ బేస్ క్లాసెస్ అంటే ఏబిసి టు అచీవ్ ద అబ్స్ట్రాక్షన్ ఇన్ పైథాన్. సో అబ్స్ట్రాక్ట్ బేస్ క్లాసెస్ యూజ్ చేస్తాం అనమాట అబ్స్ట్రాక్షన్ని అచీవ్ చేయడానికి. యూజ్ ఏబిసి మాడ్యూల్ ఫ్రమ్ ఏబిసి ఇంపోర్ట్ ఏబిసి అబ్స్ట్రాక్షన్ మెథడ్. అంటే సపోజ్ ఇక్కడ చూడండి, అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనగానే క్లాస్ ఆఫ్ యానిమల్ ఆఫ్ ఏబిసి @abstract method define the make sounds of self and pass అన్న. సో ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనమాట. సో డాగ్ క్లాస్ ఇంప్లిమెంట్స్ ద అబ్స్ట్రాక్ట్ మెథడ్. సో అదే విధంగా డాగ్ అనమాట, క్లాస్ డాగ్ ఆఫ్ యానిమల్ డిఫైన్. సో ఈ విధంగా డాగ్ క్లాస్ అనగానే డాగ్ క్లాస్ డాగ్ అని తీసుకున్నాం. అదేవిధంగా క్యాట్ తీసుకున్నాం, క్యాట్కు మియం అన్నట్టు. సో యూజింగ్ క్లాస్ డాగ్ అన్నట్టుగా మనం యూజింగ్ సి ఇస్ క్యాట్ మనం ఈ విధంగా కాల్ చేస్తాం అనమాట. సో వై యూజ్ అబ్స్ట్రాక్షన్? అసలు అబ్స్ట్రాక్షన్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం? మేక్స్ కోడ్ మీ ఆర్గనైజ్డ్. కోడ్ అనేది ఆర్గనైజ్డ్గా ఉండటానికి అబ్స్ట్రాక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఇంప్రూవ్ సెక్యూరిటీ బై హైడింగ్ ద కాంప్లెక్స్ లాజిక్ని హైడ్ చేయడానికి, సెక్యూరిటీగా ఇంప్రూవ్ చేయడానికి అబ్స్ట్రాక్ట్ని యూజ్ చేస్తాం అబ్స్ట్రాక్షన్ని. ఫోకస్ ఆన్ వాట్ యూ డూ నాట్ హౌ. అంటే ఎలా చేస్తాము, మనం ఏం చేస్తామని చేయాలి, అది ఎలా వర్క్ అవుతుందని మనకు అనవసరం. ఓకేనా. సో కీ ఫీచర్స్ అంటే ఏంటి? ఏబిసి అంటే అబ్స్ట్రాక్ట్ బేస్ క్లాస్ అని అర్థం. అండ్ abstract method అంటే makes a method as an abstract. Cannot create an object of ABC only if the child class can be used. మీకు అర్థమైంది. అబ్స్ట్రాక్షన్ అంటే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? అబ్స్ట్రాక్షన్ మీన్ హైడింగ్ ద ఇంటర్నల్ మెథడ్. అంటే ఏం చేసేదాన్ని మాత్రమే ఫోకస్, అది ఎలా చేసిద్దన్నది మనకు అనవసరం, మనం ఇగ్నోర్ చేయాలి. దట్ ఈస్ నోన్ యాజ్ అబ్స్ట్రాక్షన్. హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ.